పోతున్నావా? ఇప్పుడు టైం ఏంటి అవుతుంది తెలుసా? 7 అవుతుంది మార్నింగ్. ఇంత పొద్దున్న అసలు ఎవరే లేవాడు మామూలుగా. వాడు ఇంత పొద్దున్నే లేచి స్నానం చేసి రెడీ అవుతున్నాడు. ఎందుకంటే ఈ రోజు పౌర్ణమి. మా అత్తమ్మ ఆశ్రమంకి వెళ్తుంది అనమాట. ఇంకా ఆమెతో వెళ్తా అని చెప్పి వీళ్ళు రెడీ అయినారు. మా పొట్టిది కూడా రెడీ అయిపోయింది. ఇంకా మా ఆడవిళ్ళ బిడ్డ వీడు ముగ్గురు పోతున్నారు అనమాట మా అత్తమ్మతోని. రోజు 10 సార్లు ఒరినా లేవాడు. ఈ రోజు నాని పోతుందిరా అని చెప్పిన అంతే టక్కున లేచి కూర్చున్నాడు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురిని తీసుకొని మా అత్తమ్మ బస్ లో పోతుంది అనమాట. మా వాడికి కొత్త ప్లేస్ పోతున్నాం అంటే ఇంకా వాడికి ఆగదు. ఇక రాత్రి నుంచి చెప్తున్నాడు పొద్దునే లేపు అని. మా మామయ్య బస్ స్టాండ్ లో దింపడానికి వెళ్తున్నాడు. ఇంకా వాళ్ళ ముగ్గురికే సరిపోయింది ఆ స్కూటీ. పాప మా అత్తమ్మ కూర్చోడానికే లేదు. వీళ్ళ ముగ్గురిని తీసుకొని ఎట్లా అవుతుందో ఏమో. మా అత్తమ్మ ఆగమాగం చేస్తారు వాళ్ళు ముందే. మా ఇంటి దగ్గర నుంచి రోడ్డు మీద దింపి రావాలి. ఇంకా 1 కిలోమీటర్ అట్లా ఉంటది. ఫస్ట్ అయితే ఇంకా ముగ్గురిని బస్ స్టాప్ లో వదిలేసి మళ్ళీ మా అత్తమ్మ కోసం వస్తా అని చెప్పినాడు మా మామయ్య. అప్పటి వరకు ఇంకా మా అత్తమ్మ నడుచుకుంటూ వెళ్తుంది సగం దూరం వరకు. ఎంత సత్తాయించిరో